కారు లేదా ఇల్లు కొనాలనుకునే ఆలోచన వచ్చినప్పుడల్లా మనసులో మెదిలే మొదటి ఆలోచన రుణం గురించే. ఈఎంఐలు చెల్లించేటప్పుడు అవి తరచుగా భారంగా అనిపించవచ్చు. గృహ రుణాల విషయంలో మీరు రుణ మొత్తానికి దాదాపు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. మీరు రుణం లేకుండా కారు లేదా ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తుంటే ఈ కల నిజం కావచ్చు. మీరు సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో నిధిని కూడబెట్టి ఆ తర్వాత దానిని కారు లేదా ఇల్లు కొనడానికి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి మీకు డబ్బు ఆదా చేయడమే కాకుండా రుణం తీసుకునే అవసరాన్ని కూడా తొలగిస్తుంది. మీరు 10 సంవత్సరాలలో కారు లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా మీరు రాబోయే 10 సంవత్సరాలలో పెద్ద మొత్తంలో నిధిని కూడబెట్టుకోవచ్చు. ఈ నిధి రుణం లేదా కారు లేదా ఇల్లు కొనడానికి సరిపోతుంది. కాలక్రమేణా ఆస్తి విలువలు పెరుగుతాయి కాబట్టి మీరు మరింత పెట్టుబడి పెట్టవలసి రావచ్చు లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి మీ లక్ష్యాన్ని పెంచుకోవాల్సి రావచ్చు. మీరు నెలకు 20,000 సిప్ చేస్తే 12% రాబడితో 10 సంవత్సరాలలో మీకు సుమారుగా 4.5 మిలియన్ల కార్పస్ వస్తుంది. ఇందులో 2.4 మిలియన్ల మొత్తం పెట్టుబడి, సుమారుగా 2.1 మిలియన్ల వడ్డీ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత ఈ మొత్తంలో మీరు ఒక మంచి విశాలమైన కారును కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తే మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. మీరు నెలకు 30,000 సిప్ చేస్తే 10 సంవత్సరాలలో మీకు 6.7 మిలియన్ల కార్పస్ లభిస్తుంది. ఇందులో 3.6 మిలియన్ల మొత్తం పెట్టుబడి, 3.1 మిలియన్ల వడ్డీ ఉంటాయి. మీరు 10 సంవత్సరాలకు బదులుగా 15 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే 30,000 సిప్ ద్వారా సుమారుగా 1,43,00,000 కార్పస్ లభిస్తుంది. ఈ మొత్తంలో మీరు రుణం లేదా ఇల్లు కొనుక్కోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మ్యూచువల్ ఫండ్లు అన్ని కాల పరిమితులకు అనుకూలంగా ఉంటాయి. కానీ పెట్టుబడి వ్యూహం మీ లక్ష్యం, దాని వ్యవధిపై ఆధారపడి ఉండాలి. 10 సంవత్సరాల వంటి దీర్ఘకాలిక సంపద సృష్టికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఉత్తమమైన ఎంపిక. స్వల్పకాలిక అవసరాల కోసం పెట్టుబడిదారులు డెట్ ఫండ్లు లేదా కన్వర్జేటివ్ హైబ్రిడ్ ఫండ్లను పరిగణించాలి. మ్యూచువల్ ఫండ్లు స్టాక్ మార్కెట్తో ముడిపడి ఉంటాయి, అందువల్ల ఇవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులను అందించినప్పటికీ ఈక్విటీ పెట్టుబడులతో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజమని నిపుణులు అంటున్నారు. అందువల్ల మార్కెట్లోని తాత్కాలిక సవరణలు లేదా తగ్గుదలకు పెట్టుబడిదారులు ఆందోళన చెందకూడదు. సాధారణ కొత్త పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గం మల్టీ అసెట్ కేటాయింపు ఫండ్ పై మ్యూచువల్ ఫండ్ తోనే కొనసాగడం. రిస్క్ ను మెరుగ్గా నిర్వహించడానికి వ్యూహాన్ని వృత్తిపరమైన ఫండ్ మేనేజర్లకు వదిలేయడం వివేకం.